అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చూస్తున్నాం కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేశారు. ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా జరిగిన అనేక పరిణామాలు లేకపోతే అనేక అంశాలపైన అటు ప్రతిపక్షాలు కావచ్చు, మిగిలినటువంటి వారు చాలా మంది పోరాటాలు కానీ నిరసనలు కానీ లేదా పార్లమెంట్ వేదికగా తమ యొక్క నిరసనలు వ్యక్తం చేయడం అలాంటివన్నీ జరిగిన కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు తమ యొక్క క్యాబినెట్ లో మంత్రులు రాజీనామా చేసినటువంటి సంఘటనలు కానీ ఇలాంటివి లేవు. సో ఫస్ట్ టైం ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. తనకు అసలు ఎదురు లేదు అన్నటువంటి పరిస్థితులు పరిణామాలు ఉన్నటువంటి నేటి రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ కానీ కేంద్రం కానీ రెండు మెట్లు దిగింది అనేది మాత్రం ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ప్రధానంగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ నిర్ణయం తీసుకోకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితులు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆయన చేత రాజీనామా చేయించారా, ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారా అనే అప్డేట్ కూడా అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి రాజీనామాకు ప్రధానంగా దారి తీసినటువంటి పరిణామాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మొత్తానికి శ్రీహరి, యువత గెలిచింది, యువ బలం గెలిచింది, యువ శక్తి నిరూపించబడింది. గత నెలన్నరకు పైగా ఢిల్లీ వీధుల్లో కథం దొక్కినటువంటి యువ శక్తికి కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గిందనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా మంకుపట్టు పట్టినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకి ఆయన దిగి రావాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది. ప్రధాని మోదీ కూడా అర్ధరాత్రి పూట ఒక సెల్ఫీ తీసి మరీ విద్యార్థులకు, యువతకు, దేశ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. సో యువ శక్తి ముందు ఏది కూడా నిలబడదు అని మరోమారు దేశ ప్రజలకి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక నిరూపితమైంది. ఏదైతే ఈ యొక్క నీట్ పరీక్షలకు సంబంధించి లీకేజీకి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఏకైక డిమాండ్ తో మొదలైనటువంటి కాక్రోచ్ పార్టీ ఉద్యమం ఇంతింతాయి ఒడిటింతాయి అన్నట్లుగా మొత్తం దేశవ్యాప్తంగా అలుముకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిన్నటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దిగిరావడానికి ఏమాత్రం కూడా ఇది అవ్వలేదు. కాకపోతే మొన్న సోమవారం చలో సంసద్ నిర్వహించిన సందర్భంగా యువత పైన పోలీసులు నిర్వహించినటువంటి లాఠీ చార్జ్ గాని, వాళ్ళపైన చేసినటువంటి జులుం గాని, వాటన్నిటిని కూడా దేశం ప్రజలందరినీ కూడా చెల్లింపు చేసేలా చేసింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. సో ఒక్కొక్కటిగా అంటే యువత చేసినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా దేశ ప్రధాని స్వయంగా అంగీకరిస్తూ వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఒక పక్క 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినటువంటి వాంగ్చుంగ్ ని మొదట కేంద్ర ప్రభుత్వం ఆయన్ను కాన్ఫరెన్స్ లో తీసుకుని ఆయన యొక్క నిరాహార దీక్షను కూడా విరమింపు చేసింది. ఆ తర్వాత నిన్న జరిగినటువంటి పరిణామాలు చూస్తాం. కేంద్ర మంత్రులు నడ్డా గాని, జితేంద్ర సింగ్ గాని, వాళ్ళిద్దరితో సిజేపీ ప్రతినిధులు అశుతోష్, అదేవిధంగా ఇతర ప్రతినిధులు జరిపినటువంటి ఒక సమావేశంలో కూడా 4 డిమాండ్లు పెట్టారు సిజేపీ ప్రతినిధులు. అందులో 3 డిమాండ్లు అంగీకరించింది. ఒకే ఒక డిమాండ్ ధర్మేంద్ర ప్రధానికి సంబంధించినటువంటి రాజీనామాకు సంబంధించినటువంటి అంశాన్ని మాకు ఒక రోజు సమయం ఏంటి మళ్ళీ మీ దగ్గరకు వస్తామని కూడా చెప్పారు. ఆ లోపే కేంద్ర కేబినెట్ లో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒక బిల్లును యాంటీ లీక్ బిల్లుకు సంబంధించి దాంట్లో సంస్కరణలు చేపట్టేందుకు కూడా ఒక బిల్లు డ్రాఫ్ట్ కూడా జరిగింది. ఆ బిల్ డ్రాఫ్ట్ కూడా కొద్దిసేపు క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానా విధించడమే కాకుండా అనేక కీలకమైనటువంటి సవరణలు కూడా ప్రవేశపెడుతూ ఒక బిల్లును కూడా రూపొందించారు. దాన్ని సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు 3:30 గంటలకు మళ్ళీ జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ తో సిజేపీ ప్రతినిధులు భేటీ అవుతారంటూ ఒక ప్రకటన వచ్చిన నేపథ్యంలో హఠాత్తుగా ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా చేస్తూ ఒక ఎక్స్ లో పోస్ట్ చేశారు. అందులో తన రాజీనామాకు దారితీసినటువంటి పరిస్థితులు, ఇప్పటి వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా తను చేసినటువంటి ఒక ఏదైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని ఎలా నిర్వర్తించానన్న విషయాలను కూడా అందులో పొందుపరిచారు. మొత్తానికైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో దేశ యువత కొంత శాంతించిందని చెప్పొచ్చు. దేశ యువత యొక్క బలం మరోసారి అందరికీ కూడా తెలిసి వచ్చింది. యువ శక్తి పూనుకుంటే ఏమవుతుంది, ఎంత అధికార పీఠంలో కూర్చున్న వాళ్ళు ఎంత ఎత్తున ఉన్నప్పటికీ కూడా యువత కథం దొక్కిన రోజు, నడి రోడ్డులోకి వచ్చి ప్రశ్నించిన రోజు, వాళ్ళు చెప్పేది వినక తప్పదు, దిగిరాక తప్పదు అన్న ఒక సందేశాన్ని అయితే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పంపించినట్లయింది. అయితే శ్రీహరి